డాక్టర్ రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సెంటిమెంట్ తోని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టి, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి, ప్రతి దాంట్లో అవినీతి చేసి, ప్రతిదీ మోసాలు చేసి, వందల అబద్ధాలు, వేల మోసాలు చేసుకుంటూ 10 సంవత్సరాలు కాలయాపన చేసిన వాళ్ళే వారి తప్పిదాలు కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం వారి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్లో అవినీతి కావచ్చు, మిగతా అంబేద్కర్ మరి స్మారక చిహ్నం మీద అవినీతి కావచ్చు, అవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు సభను అడ్డుపడాలనే లక్ష్యంగా వారి అవినీతి నుండి ప్రజల్ని పక్కదారి తప్పించడం కోసమే ఇదంతా రాద్ధాంతం చేస్తున్న అధ్యక్ష. సీనియర్ నాయకులు 40 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి గారిని ఈరోజు చట్టసభ సాక్షిగా అహంతోని మదంతోని మరి ఆ ప్రవర్తించిన వ్యక్తిని మరి వారందరినీ వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేయించాలి అధ్యక్ష. వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించి వారి మీద వెంటనే తక్షణమే మీరు యాక్షన్ తీసుకోకపోతే సభ ఆర్డర్లో రాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బయట తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు, ఈ పాటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారికి జైలు పంపించుంటే బాగుండదని చెప్పేసి. అధ్యక్ష, వారి అవినీతి చట్టపరంగా విచారణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనే కక్ష సాధింపులు లేకుండా మంచితనాన్ని ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మీరు మరి ఈరోజు వారి ప్రవర్తన మారాలంటే అధ్యక్ష, చట్టపరంగా గతంలో స్పీకర్గా మీ మీద, రాష్ట్రపతి గారి మీద, అదేవిధంగా ఈరోజు కడియం శ్రీహరి గారి మీద అనుచిత ప్రవర్తించిన మరి సభ్యులను వెంటనే బయటికి పంపించాలని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కాళే యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. భారత రాజ్యాంగంలో